భగవత్ బంధువులారా, మనం రోజు కాళికాంబ సప్తశతి నుండి రోజు ఒక పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. కాళికాంబహంస కాళికాంబ. పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. ఆటవికులకెల్ల అంటే నాగరికము లేని, చదువు రాని, ఆత్మజ్ఞానము లేని, బుద్ధి లేని వారందరికీ అని అర్థం. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. పిరమిడ్ మాస్టర్లందరూ దేవతామూర్తులు కదా. అందరికీ హింసాచూడో హంసాపకుడో అని చెప్తున్నారు కదా. శ్వాస మీద ధ్యాస ఉంచమని చెప్తున్నారు కదా. పిచ్చి పిచ్చిగా పనికిరాని మాటలు మాట్లాడవద్దంటున్నారు కదా. కళ్ళు రెండు మూసుకొని గంటలు గంటలు ధ్యానం చేయమని చెప్తున్నారు కదా. వీరే కదా దేవతామూర్తులు. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. కాళికాంబహంస కాళికాంబ. ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం అనుసంధాము. స్వస్తి.